ప్రపంచానికి అందరినీ కలుపుకొని పోయే ప్రభుత్వాలు అవసరమన్న ప్రధాని మోదీ గత కొన్నేళ్లుగా భారత ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని దుబాయ్లో వెల్లడి. దుబాయ్ పర్యటన ముగించుకొని ఖతార్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దోహాలో ఘన స్వాగతం పలికిన ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ అల్ థానీ. నిరుద్యోగుల కల సాకారం చేయటమే ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామన్న వెల్లడి. సికింద్రాబాద్లో జాతీయ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ ఏర్పాటు 3 ఏళ్ల వ్యవధిలో కార్యకలాపాలు ప్రారంభమవుతాయన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. శాసనసభలో అధికార ప్రధాన ప్రతిపక్షాల మధ్య వాద ప్రతివాదనలు. సీఎంపై కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు సరికాదన్న అధికార పక్షం. ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ వాకౌట్. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ సిఫార్సులే కీలకమన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బ్యారేజీల నాణ్యతపై విచారణ జరపాలని లేఖ రాశామని వెల్లడి. సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ. మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగుతామన్న సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 123 మార్కెట్ కమిటీలను రద్దు చేసిన ప్రభుత్వం. త్వరలో నూతన కమిటీలను ఏర్పాటు చేస్తామన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గురూజీ లాలాజీ మహారాజ్ 151 జయంత్యుత్సవాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి దేవ్ సేన్ చౌహాన్. ప్రశాంత జీవనానికి ధ్యానం ఒక వరం అని వ్యాఖ్య. మేడారం మహాజాతర పూజలు ప్రారంభం. 1,500,000 మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపిన నిర్వాహకులు. నేడు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి. బంజారా ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ ప్రకటించిన ప్రభుత్వం. నేడు కోమరవెల్లి రైల్వే స్టేషన్కు శంకుస్థాపన చేయనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు 6వసారి ఈడీ సమన్లు. ఈ నెల 19న విచారణకు రావాలని సూచన. నేటి నుంచి సిబిఎస్ఈ పరీక్షలు. హాజరు కానున్న 39 లక్షల మంది విద్యార్థులు. జమిలీ ఎన్నికలకు వ్యతిరేకంగా తమిళనాడు శాసనసభ తీర్మానం. ఈ అంశాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తాయన్న సీఎం స్టాలిన్.